ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పులివెందుల్లోని ప్రశాంత వాతావరణాన్ని పక్కన పెట్టి అక్కడ అరాచకవాదుల్లాగా ఒక సందుకు ఒక మంత్రి, 10 ఇళ్లకు ఒక ఎమ్మెల్యే, ప్రతి ఇంటికి ఒక కార్యకర్తను పెట్టి మన టీడీపీ నాయకులు చాలా బలవంతంగా ప్రజలను అక్కడ ఇబ్బందికరం ఉండే పరిస్థితిలో ఎన్నికలు జరపాలని ప్రయత్నం చేస్తున్నారు. గుర్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు, మీకు ప్రజాదరణ ఉంటే గనక ఈ సంవత్సర పరిపాలనలో మీరు చేసిన పథకాలు ప్రజలకు నచ్చితే గనక ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు? మీరు సూపర్ 6 హామీలన్నీ అమలు చేసేసాం, ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళకి నాలిక మందం అని చెప్పిన ధైర్యం మీకు ఎక్కడికి వెళ్ళిపోయింది? మరి ఇప్పుడు ఇదేనా మీ ధైర్యం? పోలీసులే మీ ధైర్యమా? అధికారులు మీ ధైర్యమా? అరాచకం చేయడం మీ ధైర్యమా? అనంతపురం జిల్లా నుంచి, ఇతర జిల్లాల నుంచి, కడప జిల్లాల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా కేవలం ఒక జెడ్పీటీసీ ఎన్నికల కోసం అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం యావత్తు కూడా అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ కావచ్చు, ప్రత్యేకంగా సెక్రటరియట్లో ఒక సెల్ పెట్టుకొని అక్కడి నుంచి పోలీసులకు ఆదేశాలు ఇచ్చి తద్వారా మీరు ఏదో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారా? కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. అసలుకి ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని విశ్వసించరు. మీ యొక్క 15 నెలల పరిపాలనలో ప్రజలు ఎంత కష్టపడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో అనేది ఈరోజు మీరు ఒక్కసారి ప్రజానీకానికి వెళ్తే తెలుస్తుంది మీకు. మీరేదో 4 గోళ్ల మధ్యలో కూర్చొని అదేవిధంగా 10 కార్లు వేసుకుంటూ వెళ్ళిపోయి మీకు నచ్చిన ఇంటికి వెళ్ళి మీరు ప్రమోషన్ చేసుకొని, మీరు నచ్చిన ఇంటికి వెళ్ళి మీరు షూటింగ్లు చేసుకున్నంత మాత్రాన ఓట్లు పడతాయి మీకేమన్నా? ప్రజల్లో మంచి చేయాలి. ప్రజల్లో మంచి చేయని ప్రభుత్వం గురించి ప్రజెవరు కూడా ఆలోచించి చేయరు. ఈరోజు సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ, బీసీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అని చెప్పనే వ్యక్తి మీద ఆ రోజు ఎంత అరాచకంగా వాళ్ళ కార్లను నాశనం చేసి వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయలేదా మీరు? ఎంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని తన్నడాలు, రౌండీజం జైలాలు, గూండాయిజం జైలాలు, బెదిరించి పార్టీలు మార్చడాలు చేయలేదా మీరు? సాక్షాత్ ఒక డిఐజీ ఐపీఎస్ అధికారి కోయ ప్రవీణ్ అనుకుంటాను, ఏ విధంగా మాట్లాడతారండి ఆయన? ఏ విధంగా మాట్లాడతారు? ఎవరన్నా కడప నుంచి పులివెందుల ప్రచారానికి వెళ్తే పత్తి అమ్ముకుంటారని చెప్పంటారా? మరి ఈరోజు తెలుగుదేశం మంత్రులంతా అక్కడ పత్తి అమ్ముతున్నారా? తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా పత్తి అమ్ముతున్నారా ఇప్పుడు అక్కడ? ఏమండి డిఐజీ గారు, మీరు వాళ్ళని అడగరా? మీరు వాళ్ళు పత్తి అమ్ముతున్నారా, బ్రాంతి అమ్ముతున్నారా? అక్కడ కూర్చొని చెప్పండి. ఎవరైనా ఏం మమ్మల్ని కొట్టారా, దెబ్బలు తగిలినాయంటే దెబ్బలు కనబట్టలేదు, అదే మీరు లేకపోతే మీరు చనిపోయేవాళ్ళు. ఏంది ఒక ఐపీఎస్ అధికారి అండి? మీ భాష ఇదా? మీరు ఐపీఎస్లు నేర్చుకుంది ఇదేనా? అంటే తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా పనిచేస్తారా? సిగ్గు సరే ఉండక్కలు అసలు మీకు. అక్కడ డిఎస్పీ ఏమో అతను ఇష్టం వచ్చినట్టు అతను మాడుతున్నాడు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మేము మంచిగా చేస్తున్నాం పరిపాలన అంటే నువ్వు రాజకీయాలు చేస్తారు, మీరు పోలీసులు రాజకీయాలు చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు? అధికారులు అయ్యండి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది పోయి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ప్రశ్నించే గొంతు మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారా? ఒక సాక్షాత్తు ఒక బీసీ ఎమ్మెల్సీ మీద దెబ్బలు తగిలితే అతను కొడితే మీరు మళ్ళీ అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు మీరు? అసలు ఎక్కడ ప్రజాస్వామ్యం ఏమైపోయింది అసలుకి? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు, నేనే రాష్ట్రంలో అందరికంటే సీనియర్ రాజకీయ నాయకుడిని అని చెప్పిన వ్యక్తి మీరు. ఇదే మీ సీనియారిటీ? సీనియారిటీ అంటే ప్రజలకి మంచి చేసి, ప్రజలకి మేలు చేసి, జగన్మోహన్ రెడ్డి గారు లాగా మీరు చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పరిపాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గతంలో నంద్యాలలో ఎన్నికలు చేశారు మీరు. అప్పుడు కూడా బై ఎలక్షన్స్లో చాలామంది మేము అందరం కూడా చూసి అక్కడ ఏ విధంగా ప్రజలను మోసం చేశారు, ఏ విధంగా ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టారు, ఏ విధంగా ఓటర్లను ప్రలోభితం చేశారనేది చూశారు ఆ రోజు. కానీ ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు ఎలాగొచ్చినాయి? ఏదో పులివెందులో ఒక జెడ్పీటీసీ ఎలక్షన్స్కి తండ్రి చనిపోతే ఆనవాయితీగా కుమారుడికి ఏకగ్రీవం చేయాల్సిన ఎన్నికల్ని మీ రాజకీయం కోసం ఎప్పుడు కూడా పులివెందుల్లో తెలుగుదేశం గెలవలేదు.
ఈసారి ఎట్లా ఒకట్లా మేము గెలవాలి అని మీరు చేసే రాజకీయాలు కుతంత్రాలు ప్రజలకు తెలియవా? అక్కడ ప్రజానికాన్ని తెలియదా? మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలని ఇబ్బంది పెడుతున్నారు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను ఇబ్బంది పెడుతున్నారు ఎవరండి? అసలు బూతుల్ని ఒక ఊరికి 2 కిలోమీటర్లు, ఒక ఊరికి 4 కిలోమీటర్ దూరంలో ఎవరైనా బూతులు పెడతారా? ఏదో పరీక్షల్లో జంబ్లింగ్ అంటే ఏదో ఎన్నికల్లో మామూలుగా చదువుకునే పిల్లలకి జంబ్లింగ్ అంటే అదొక ఆలోచన, కానీ బూతులు కూడా జంబ్లింగ్ చేస్తారా? అంటే ఆ ఊరోళ్ళు మీకు ఓట్లు వేయకూడదు అనమాట ఇంకక్కడ. అందుకని 4 కిలోమీటర్ల అవతల బూతులు పెడతారు. అసలు ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది ఇక్కడ? అనేక సార్లు మేము కంప్లైంట్ ఇస్తాం ఎన్నికల కమిషనర్ గారికి కూడా. వారి దగ్గర నుంచి కూడా సరైన స్పందన అనేది కనబడట్లేదు. తప్పకుండా మేము చూస్తాము, చేస్తామని చేస్తున్న ఎన్నికల కమిషన్ కూడా ఈ విధంగా చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది.